కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. చాలా చక్కగా ఉంది, చూసాను మనం మాది అనమాట. ఓకే ఫైన్. సో నిన్న ఇచ్చిన ఒక టాస్క్ లో రీతు చౌదరి డిమాండ్ పవన్ కోసం రూల్స్ ని మార్చేసింది. అది ఎలా అనిపించింది మీకు? ముందుగా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అసలు? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ కాదు అసలు. ఎవరి కొద్దీ వాళ్ళు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. డిమాండ్ పవన్ కోసం రీతు చౌదరి అసలు ఆ గేమ్ రూల్స్ నే చేంజ్ చేసిన, బిగ్ బాస్ నే చేంజ్ చేసేలా ఉందన్నమాట. అది లవ్, ప్రేమ, ఇష్కు, కాదల్ అలా ఒక 100 మంది ఉన్నా కూడా డిమాండ్ పవన్ కావాలి, డిమాండ్ పవన్ కావాలి అన్నట్టు ఆ గేమ్ రూల్స్ కూడా చేంజ్ చేసింది అనమాట. మళ్ళా అదేదో జరిగింది ఆ వారము, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్, బాగానే చేస్తా ఉంది. అంటే ఆవిడ నడుపుతున్న లవ్ ట్రాక్ రియల్ అనిపిస్తుందా లేకపోతే ఓట్స్ కోసమేనా? అది చెప్పలేమండి. అది ఇంకా ప్యూర్ లవ్ బయటకు వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట. ఎలా కనపడితే ఓకే ఓకే ప్యూర్ లవ్ అనుకుంటాం అనమాట. లోపల ఉంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము. అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ నడుస్తూ ఉంటాయి, కొన్ని బంధాలు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ పరిచయం అయితే తెలియదు అనమాట. అది ఎక్కడికి పెళ్లి దాకా వెళ్ళిపోతాయి, కొన్ని అప్పుడప్పుడే మధ్యలో నిలిచిపోతాయి. అది బిగ్ బాస్ లో నిలిచిపోతుందా, బయటికి వచ్చిన తర్వాత మంచిగా చక్కగా పెళ్లి కూడా చేసుకుంటారా? సో తెలుగు రాని గౌరవ్ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది ఆయనది? అంటే నేను ఓకే ఓకే ఆయన తక్కువ జలం కాదు, ఓకే తక్కువ జలం కాదు అనమాట. కృష్ణానగడ్డ మీద ఎంతో మంది కళాకారులు ఉంటారు, ఫిలిం నగర్ లో ఎంతో మంది ఉన్నారు, మానికొండలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు. ఆర్టిస్టులు ఎక్కడి నుంచో ఉంటారు అనమాట. వాళ్ళని తీసుకోకుండా తెలుగు రాదని ఆయన కించపరచడానికి కాదనమాట, మనోడు కాదని. ఓకే ఆయన కూడా ఒక ఆపర్చునిటీ కదా. అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ అర్థం కాక, అసలు ఏం అర్థం కాక ఆయన ఏదో సబద్ధం అయిపోయింది. మీది నాకు నచ్చింది అంటాడు. ఏం నచ్చింది? ఏం నచ్చలేదు అక్కడ. ఆయన తక్కువ జలం కాదనమాట. అదే మనల్ని తీసుకుంటే కొద్దిగా మంచిగుంటది కదా అని చెప్పి నా అభిప్రాయం అనమాట. అదేదో ఒకటి హిమాలయ గాని మనం ఏదో తిట్టారు, నాది రాయి చేసిన రాయి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అసలు? సేవింగ్ పవర్ ఎందుకు ఉపయోగపడుతుంది తెలియటే మాట ఆయనకి. గేమ్ పరంగా అందరూ అదే చెప్తాను కదా, నీకు అర్థం కావట్లేదు గేమ్, నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది కొంచెం కొంచెం అంటున్నాడు. ఏమవుతుంది అర్థం నాకే తెలియదు మరి. అది వాడుకోమంటే అదే కదా చెప్తుంది. ఒకవేళ యూస్ఫుల్ నీ దగ్గర ఏదైనా ఉంది అంటే అది యూస్ఫుల్ అంటే ఓకే, అది అన్నెసరీ అంటే నీ తీసుకోవడంలో తప్పేం లేదని చెప్తాను. అరే నీకు అవసరం లేదు కదా బాబు, నేను తీసుకుంటా అని చెప్పాడన్నమాట ఆయన. అంటే నాకు అర్థం కాకది, ఆయనకి ఎలాగ అర్థం కావట్లేదు కదా, ఎందుకు ఆయన దగ్గర ఉండగా అని చెప్పి ఈయన తీసుకుని వాళ్ళు ఎవరైతే ఆడియో ఉందో అది వినిపిస్తున్నారు. అట్లా అది వ్యవహారం. అవునవును, అది లవ్, ప్రేమ, చెప్పాను కదా ఇందాకే. అది గేమ్ లో అయినా సరే, ఎక్కడైనా సరే అది విడదీలే అనుబంధం. ఒకప్పుడు ఇమ్మాన్ అన్న, తనుజ గారు అన్న వదిన నేను ముడిచిపోయాను, అందరూ ఏడ్చాను అనుకో. ఇప్పుడు ఇలా బంధం అనుబంధం లేనిది, విడదీలేనిది. రీతు చౌదరి మన డిమాండ్ పవన్ అంటే అది ప్రేమ. ఎలిమినేట్ వాళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ. మన నాగార్జున గారు తలుపు తీసుకొని బయటకు ఏం చేసావు అట్లా అంటే ఉంటూ అని చెప్పి పక్కన ఆమె సపోర్ట్ చేద్దామంట. ఈయనేం మాట్లాడతలేడు, సార్ అంటాను కానీ ఈమె సపోర్ట్ చేద్దామంట. ఎంత ప్యూర్ లో ఉంటే ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నా కూడా అలా అంటారు. డేర్ కావాలన్నమాట దానికి. ఇట్స్ కాల్ అండ్ ట్రూ లవ్ అనుకుంటున్నా. బయటకు వచ్చిన తర్వాత అలా చక్కగా చేసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీ కూడా మనసు కోరుకుంటాం. మరి సాక్రిఫైస్ ఆయన ఆర్మీలో ఉన్న కానీ సాక్రిఫైస్ చేయాల్సిందే అనమాట. ఆయన రియల్ లైఫ్ లో కావచ్చు చేస్తున్నాడు. ఓకే ఫైన్. తనుజ గారు చూసుకుంటే ఆమె చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. గేమింగ్ పరంగా కావచ్చు, అంటే ఏదైనా సడన్ విత్ ఇన్ టైమ్ లో ఆలోచన చేసి చెప్పేసిద్ది అనమాట. అంటే ఎక్కువ ల్యాగ్ తీసుకోకుండా ఆలోచించే విధానం మంచిగా నచ్చుతుంది. ఓకే ఫైన్, ఇద్దరు బాగానే ఆడతాను భయ్యా. గుడ్. మళ్ళీ ఎందుకు బాగా అంటే ఒకటి ప్రీవియస్ గా రేషన్ మ్యారేజ్ ఉంది కదా, నాకు పప్పు ఇంత వేసినావు, రసం ఇంత వేసినావు, నన్ను అడుక్కోను, నువ్వు కుర్రాకి ఎందుకు వేసుకున్నావు, పప్పు ఇంత వేసుకున్నావు అని చెప్పి కొట్లాడారు కదా. అంటే కొన్ని ఇలాంటి వాటి దగ్గర అనమాట, డబ్బు విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ గొడవలు అయితే వస్తాయి. అప్పటి నుంచి ఆ నెగిటివిటీ అనేది అయితే కంటిన్యూ అయింది అనమాట. ఇప్పటిదాకా ఉంది అది. ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది. ఆ రేషన్ మ్యారేజ్ ఇప్పుడు లేదు కాబట్టి ఓకే, ఇప్పుడు మంచిగానే ఆడుతుంది ఆమె, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్లో పోయా. ఇమ్మాన్లోనే ఫస్ట్, దాని తర్వాత సెకండ్ తనుజ గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత డిమాండ్ పవన్, రీతు చౌదరి. ఓకే, డిమాండ్ పవన్ రీతు చౌదరి ఇద్దరు ఒకటే. కానీ కళ్యాణ్ ఓకే ఫైన్, 5 మెంబర్స్ ఓకే గుడ్. బర్నీ గారు కొద్దిగా చూసుకుంటే ఆయన ఇప్పటికీ సేఫ్ గేమ్ అనిపిస్తుంది అన్నమాట. ఎంతో మంది చెప్తా ఉన్నారు ఆయన అర్థం కావట్లేదు అసలు ఏంటో. మరి ఆయన ఒక పెద్ద దిక్కు ఇంటికి, కానీ అలా ఏం లేదు. కానీ ఏజ్ అయిపోతే నేను భయ్యా ఆలోచించే విధానం ఉంటుంది. మరి ఫిజికల్ గా గేమ్స్ ఆడేటి ఉన్నాయి, అవి చూసుకోవాలి కదా. తెలిసిండొచ్చు, కానీ నన్ను పంపించడం నేను అర్థం. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆలోచించే విధానం ఉండాలన్నమాట.
అంటే మొన్నదే పాటలకి ఏం జరిగింది, ఇటు సైడ్ వెళ్తే ఇటు వెళ్తే ఇటు సైడ్ వెళ్తుంది, మధ్యలో నిలిచిపోయాడు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది, సేఫ్ గేమ్ అనుకున్నారు, అందరూ సేఫ్ గేమ్ అనుకుంటారు అనమాట, ఎవరెవరికి ఫేవర్ గా చేయాలి కదా. అలా అక్కడి నుంచి ఆయనకి అర్థం కాకుండా సతమతంగా అయిపోతుంది చెప్తాం అనమాట. ఓకే ఫైన్. ఇమ్మాన్ అన్న భయ అలా ఎలా అంటారు, ఇమ్మాన్ అన్న ఫేర్ ఉంటుంది, ఎప్పుడు ఫేర్ ఉంటుంది ఆయనది. ఏ విషయం అయినా చూసుకోండి, ఆయన పరంగా ఏదో ఒకటి జరిగింది అని ఆయనకి అనిపించింది అనుకో, కంపల్సరీ ఇది ఏదో ఒక టాస్క్ కావచ్చు, ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాను అనమాట. ఆయన గురించి చెప్పాల్సిన లేదు భయ్య. మరి బిగ్ బాస్ చూస్తున్నారా, ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అయితే చాలా బాగానే ఉంది. ఆ మాదిరి అయిపోయిన తర్వాత ఆ పోవడం కావాలనుకున్నాను, పోయింది. పచ్చరబాబు పోవాలనుకున్నాను, పోయింది. నెక్స్ట్ కావాలని శ్రీదివ్య, ఆవిడ కూడా పోద్ది. ఎందుకు శ్రీదేవి గారు బాగానే ఆడుతుంది? ఎక్కడ ఆడుతుంది కెప్టెన్సీ, ఎక్కడ ఆడుతుంది గేమ్, ఏం ఆడుతుంది గేమ్? కెప్టెన్సీ తర్వాత మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది, ఏ గేమ్ లేదు. మధ్యలో మైనస్ చేసి రామరావు పంపించారు, అతను ఎమోషన్ వెళ్ళిపోయాడు అనుకో, ఎమోషన్ కారణంగా ఉంటారా మధ్యలోనే పోయాడు. రామరావు కూడా దివ్య పోవాలి. రెబెల్స్ టాస్క్ బాగా ఆడింది కదా ఆవిడ. ఏది రెబెల్స్ ఈ మధ్యలో ఆడిందమ్మా బాగా. లాస్ట్ వీక్ లో రెబెల్స్ కదా. ఎక్కడ రెబెల్ టాస్క్ అంతకుముందు వీక్ మరి ఆడకపోతే కెప్టెన్ ఎలా అవుతుందండి? ఆడిన తర్వాత పోయింది అంటున్నాను నేను. ఆడకుండా బాగానే ఆడింది, కెప్టెన్ పోయింది దివ్య. బర్నీ గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా, అది కరెక్టే అంటారా? కరెక్ట్. అది ఆయన వదిలేసిన ఎమోషన్స్, ముందైతే ఎమోషన్స్ ఉండేవి కూతురు అని చెప్పి, ఇప్పుడు కూతురు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, మొత్తం అంతా గేమే, ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్నీ గారు అంటున్నారు. బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ మారుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు కూతురు అని చెప్పి ఇద్దరు కూతురు ఆడారు గేమ్ అయినా, మధ్యలో మాధురి కూడా కలిపారు, అందులోని కలిపారు కదా, ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ బయటికి. ఇప్పుడు ఇద్దరు కూతురు ఉన్నారు, ఆయన అడ్డు ఏమీ తెలియట్లేదు ఆయనకి ఎటని చెప్పి, అందుకే సైలెంట్ అయిపోయి సేఫ్ మారుతున్నాడు ఆయన. మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అదని చెప్పి ఆవిడ చెప్పింది. ఏమన్నాడు ఇప్పుడు ఆయన, నాకేం చెప్తున్నావు నువ్వు, ఆ రేంజ్ లో అడిగాడు. ఇప్పుడు అంతే, ఆయన సేఫ్ మారుతున్నాడు, దివ్య అయితే వెళ్ళిపోద్ది. మరి రీతు పవన్ డెమాన్ పవన్ ఎలా ఆడుతుంది? రీతో పవన్ డెమన్ మొత్తం ఎమోన్ అయిపోయాడు ఇప్పుడు, ప్రేమ మొత్తంలో పడి. మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగం బతనాడు, లేకపోతే నాగం చెప్పడం పేసాడు అండి. సింపతి గేమ్లు వద్దు, డెమన్ అయినా కానీ రీతి అయినా కానీ రియాలిటీ గేమ్ ఆడండి. సింపతి గేమ్లు ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు, ఓటింగ్ చేసేవాళ్ళు, విపరీతంగా ఉంటది ఆప్షనాలిటీ. తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ అయితే కనుక ఈ 2 వారాల్లో బాగా ఆడుతుంది. తనుజని హైప్ చేయని చెప్పట్లేదు, ఈ 2 వారాల్లో బాగానే ఆడుతుంది. సుమన్ కేక మొత్తం ప్లస్ టాపిక్ పబ్లిక్ ఇది. సుమన్ది కప్పు సుమన్ కొడతారు నాకు తెలియదు కానీ, ఎమ్మెల్యే అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నాకు. సంజన, ఇమానియల్, టాప్ 2 సుమను, టాప్ 3 డెమను, టాప్ 4 మన పడాల కళ్యాణ్, టాప్ 5 సంజన. ఇప్పుడు చూస్తున్నాడా? ఇప్పుడు కళ్యాణ్ కూడా బుద్ధి వచ్చేసింది, ఇప్పుడు సీజన్ కూడా లాస్ట్ వచ్చింది కదా, బుద్ధి వచ్చేసింది, ఆడతాడు గేమ్. మన కెప్టెన్సీ వచ్చినప్పుడు ఏం జరిగింది చూసారు కదా మీరు, తనుజ ఆల్రెడీ మాలోని చేస్తుంది కదా, స్టార్ మాలోని, ఆమె ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా, బెనిఫిట్ ఇస్తారు ఆవిడికి. ఆర్మీ పరంగా తీసేయకూడదు భయ, ఆర్మీ దేశభక్తి, ఇది గేమ్. మన ట్రోలింగ్ అయింది, ఈ మధ్య ట్రోలింగ్ అవుతుందా? శ్రేజ వచ్చి మాట చెప్పేసింది, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడువా అని. చూస్తున్నారా? చూస్తున్నా. లేటెస్ట్ ఎపిసోడ్ చూసారా? చూశాను. నామినేషన్ అందరూ గౌరవం టార్గెట్ చేసినారు కదా, సో ఎందుకు ఏమనుకుంటున్నారు? టార్గెట్ గౌరవ్ కాదు బ్రో, నిఖిల్ మ్యాటర్ అది. గౌరవ్ అయినా కొద్దిగా గొప్ప ఆడుతున్నాడు కానీ నిఖిల్ ఆ మాత్రం ఆడడం లేదు. ఎదగడానికి ఏమో ఎదులకి ఇంత హైట్ ఉన్నాడు, బల్లాల దేవుని లెక్క ఉన్నాడులే కానీ అసలు మనోడి దగ్గర పాయింటే లేదు, గేమే లేదు, అసలు గేమ్ స్పిరిటే లేదు అసలు. అంటే సంజన గారు కూడా గౌరవం మీద పడ్డారు, గౌరవం ఏమో సంజన గారి మీద పడ్డారు కదా, దాని గురించి ఏమనుకుంటారు? పాపం వాళ్ళతో కింద మీద పడుతుంటే మీరెందుకు మధ్యలో పోతున్నారు? అంటే సంజన గురించి చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదు అని చెప్పేసి మాత్రం మరి దారుణంగా ఘోరంగా జరిగిపోయిందండి. అంటే రీతు డెమాన్ పవన్ కోసం గేమే చేంజ్ చేసేసింది, గేమ్ రూల్సే చేంజ్ చేసేసింది. నాకు అనిపించింది కదా, అమ్మ బంగారు తల్లి నువ్వు మనోడి కోసం మరి నువ్వు గేమ్ రూల్సే చేంజ్ చేసేసి ఎట్లమ్మా అని చెప్పాలనిపించింది.
ఆ కళ్యాణ్ అయితే ఏం లేదు, స్టార్టింగ్ లో ఏమో ఒక మాట చెప్పిండు, ఎవరిదైతే ఎక్కువ బాక్సులు ఉంటాయో వాడు గెలిచినట్టు అని చెప్పిండు. ఆ తర్వాత ఏమో సంజన గారి స్ట్రైట్ ఉన్న బాక్సులు ఆమె గెలిచిందని చెప్పి ఆమె సైడ్ చెప్పిండు. అంటే ఒక సైడ్ చెప్పడా, ఒకలా మాట్లాడా, ఎందుకని చెప్పేసి అట్లా సంచాలకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు, అది మెయిన్ మ్యాటర్. గేమ్ అర్థమైతే లేదా లేకపోతే వాళ్ళు సేవ్ చేస్తున్నారా? గేమ్ వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే సేవ్ చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. అంటే బాండింగ్ అంటే బాండింగ్ మనకు కనబడకుండా బాండింగ్ లో పెంచుకుంటున్నారు, సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరిదైనా గేమ్ డల్ అయింది అనిపించిందా మీకు? ఖచ్చితంగా భరణి గారు చాలా డల్ అయిపోయారు, నిజంగా భరణి గారు చాలా డల్ అయిపోయారండి. రిటర్న్ రాగానే మరో బర్ణిని చూస్తారు, నేనేంటో చూపిస్తాను. బ్రో మీ అందరికీ హైలైట్ చెప్తాను వినండి, మీ అందరికీ హైలైట్ చెప్తాను. స్టార్టింగ్ లో భరణి గారు రీఎంట్రీ ఇవ్వక ముందే నేను ఒక డైలాగ్ చెప్పాను, ఒక స్లోగన్ చెప్పాను, చాలా మీడియాలో కూడా ఉంటుంది. ఏం చెప్పానంటే, మనల్ని మోస్తుంది ఈ నెల ధరణి, ఈసారి ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టబోతున్నారు భరణి అని చెప్పిన. కానీ అక్కడేం లేదు, ఇదే డొల్లా. అట్లా అంత పవర్ఫుల్ డైలాగ్ అప్పటిదప్పుడు ఆలోచించి చెప్పిన బ్రో. గౌరవం భాష అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది. రావు రామతుడు పోయేటప్పుడు పాపం ఆయన ఎమోషన్ తో రియాక్ట్ ఇచ్చింది ఆయన ఒక్కడే, అందుకని నాకు కూడా పాపం అనిపించింది. ఇప్పుడు గౌరవ పవర్ తీసుకున్నందుకు గౌరవ్ హెల్ప్ చేస్తాడు, చూడండి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తనూజ మన కళ్యాణ్ ఇద్దరు సాక్రిఫైస్ చేసుకున్నారు కదా మాకు వద్దని చెప్పేసి, ఎలా చూస్తారు? నేను ఆర్మీదే ఎక్కువ అంట, తనుజ తక్కువ అంట. ఎందుకంటే ఏముంది, ఆమె పెళ్లి చెల్లెలకు పెళ్లి కుదిరింది ఆమె తెలుసు ముందే. దాంట్లో ఏముంది, ఆమె సాక్రిఫైస్ చేసినా ఏంటి త్యాగం చేసినా, ఆర్మీ త్యాగం చేసింది గ్రేట్ అనిపించింది నాకు. అప్పుడు ఆర్మీని తక్కువ చేసి తనుజాలు లేపారు పిచ్చోళ్ళు, తనుజ పిచ్చోళ్ళు. మన దేశానికి ఎంత గౌరవ కారణం ఆర్మీ. ఆర్మీ మంచి చేసినా కూడా ఆర్మీని మంచి చెప్పకపోతే ఇంకేటి ముఖం. ఎందుకంటారు అట్లా? తనూజ గారినే పైకి ఎందుకు లేపుతున్నారు వీళ్ళందరూ? వేరే వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. ఏమన్నారు, వాళ్ళకి ఏం పుట్టిందో మనకేం తెలుసు. మీరేమంటారు? తనూజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గేమ్ ఏమి ఉండదు, ఆమె ఈకు మడిచి ఆడపిల్లగా పద్ధతిగా ఉందిలే గాని గేమ్ ఆమె చేత కాదు, నోరేసుకొని పడుద్ది, ఊకే ఏడుతుంది. ఇంకా అందుకని ఆ పరంగా చూడాలి. ఆమె రాత్రి నామినేషన్ జరిగిందిగా తనుజ కాను, ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ నామినేషన్ సంచాలకుగా పెట్టారు. పెడితే బాగా తిరగబడ్డాడు ఆర్మీ సత్తా ఏందో చూపించిండు. తనుజ ఆయన కూడా రాంగ్ పోట్రే చేసింది, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిన అటు చేస్తావు అని. ఆయన కూడా ఆర్మీ స్టాండ్ ఆయనే తీసుకొని మంచిగా నిర్ణయం బాగా చెప్పిండు, సంజనాకే చెప్పిండు టవర్ పరంగా. అందుకని మన ఆర్మీ ఆడ తక్కువ కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.